మ్యాజిక్ ఉంది. యూ బిలాంగ్ టు సమ్వేర్ అంటే నాకు తెలిసి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లో మీ పేరు గట్టిగా వినిపించబోతుందని నాకు తెలుసు. అంటే ఏముందో నాకు తెలియదు పరాక్రమంలో. నేను ఎందుకు అన్నిసార్లు చూస్తున్నాను కూడా నాకు తెలియదు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందులో మీన్ అంటే నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. వెల్ డిజైన్డ్. మొదటి నుంచి నేను అంటే నిర్బంధం కానీ లేకపోతే మాంగళ్యం కానీ ఆ మాటల్లో రాసే మాటల్లో మ్యాజిక్ ఉంటుంది కాదంట. బట్ ఇది ఇంకా నేను ఎస్కేఎన్కి ఇమీడియట్గా పెట్టాను. లైక్ చూసావా నువ్వు పరాక్రమం అంటే ఇరకదీశాడు రాజా, అసలు యాక్టింగ్ అయితే చంపేస్తున్నాడు, అసలు చాలా బాగుంది సినిమా అంటే ఎవరు ఎందుకు ముందుకెళ్ళట్లేదు ఇండస్ట్రీలో, ఎందుకు దాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు అంటే నాకు తెలియదు. అందుకే నేను ఇమీడియట్గా కాల్ కొట్టాను, సార్ కెన్ వి డూ ఏ ఫిల్మ్ అని మీతో. అంత బ్రిలియంట్గా నచ్చింది నాకు. నేను ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ హోప్ నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టే ఇమీడియట్గా వెళ్ళిపోయి సినిమా చూస్తాను. సినిమా చూసి నేనే ఇది చేస్తాను. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్డౌటెడ్లీ అసలు మీరు ఆ 2 షేడ్స్ 3-4 షేడ్స్ ఉన్నాయి ఇది ట్రైలర్లోనే. నాకు అసలు ఈచ్ అండ్ ఎవ్రీ కొన్ని షార్ట్స్ గురించి అసలు ఇదేంటి అని డిస్కస్ చేయాలన్నంత కుతూహలంగా ఉంది. యువర్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్ అండ్ గ్రేట్ యాక్టర్ ఆల్సో. సో లుకింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ. సో మీరండి అంటే ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా హార్డ్ హిట్టింగ్ ఫిలిమ్స్ తను తీసేవన్నీ ఎక్కడ భయం అనిపించలేదా మీకు? అంటే ఇప్పుడు నేను అంటే హార్డ్ హిట్టింగ్ ఫిలిమ్స్ అంటే మేము బేబీ తీశాను, ఇప్పుడు మీరు చూసుంటారు బేబీ, మా వైష్ణవికి వచ్చిన తర్వాత ఇది కానీ. సో తన ఫిలిమ్స్ కూడా చాలా మొహం మీద చంప పగలగొట్టినట్టుగా ఉంటాయి కదా. సో మీకేమనిపించింది ఆఫర్ వచ్చిన దగ్గర నుంచి కానీ తర్వాత రేపు ఏమైనా ఫేస్ చేయాల్సి వస్తే కానీ? యాక్చువల్లీ సార్ గురించి నాకు తెలీదు. ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళారు సార్ దగ్గరికి. ఒక క్యారెక్టర్ ఉంది చేస్తావంటే ఓకే అని చెప్పి చూశాను సార్ని. చూసి ఆడిషన్ వీడియో పంపమన్నారు, పంపించాను. అలా సెలెక్ట్ చేశారు. సార్ ఏ మూవీస్ తీసారో తెలియదు. తెలిసిన తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది? చూసాగా మంగళం తర్వాత ఏమనిపించింది అని అడిగారు. భయం వేసిందా? భయం వేసిందంటే భయం లేదు. యువర్ లక్కీ యాక్చువల్లీ. సో వీళ్ళు తర్వాత తెలుస్తుంది. సార్ నాకు మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మనకి కామన్ ఫ్రెండ్స్ కూడా మనం చాలాసార్లు ఫోన్ మాట్లాడుకున్నాం. ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య ఎందుకు ఇంత బాండింగ్? ప్రతి సినిమాలో మీరు లేకుండా ఎందుకు ఆయన సినిమాలు తీయట్లేదు? డబ్బులు ఏమైనా పెడుతున్నారు? సార్ గొప్పతనం అదృష్టం అనుకోండి. డబ్బులు నేనేం పెట్టట్లేదు సార్, డబ్బులు నేనేం పెట్టట్లేదు. నేను ఊరినే వచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్లా ఉంటుందని ఊరినే అలా కొన్ని చూసుకొని వచ్చానమాట. నిర్బంధం అన్నీ ఏంటి సార్ ఎందుకని ఆయనతోనే చాలా ఫస్ట్ నన్ను అంటే బాండింగ్ ఉందండి మా ఇద్దరి మధ్య. అంటే ఫస్ట్ నన్ను ఆడిషన్కి వచ్చారు. నేను నిర్బంధం ముందు ఒక సినిమా అనుకున్నాను, దానికి ఆడిషన్కి వస్తే ఈయన లుక్ నచ్చింది నాకు. ఆడిషన్ చూసా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు, రియలిస్టిక్గా చేశారు, ఈయన బాగుంటుంది అనుకున్నాను. తర్వాత ఆ సినిమా కరోనా వచ్చింది, ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఆపాను సార్. నిర్బంధం స్టార్ట్ చేసినప్పుడు నాకు అశోక్ అన్న క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఈయన గుర్తొచ్చారు. ఈయన గుర్తొచ్చాక చెప్పాను, ఇలా ఉంది సార్ ఒక క్యారెక్టర్ ఉంది, ఇలా రేపిస్ట్ క్యారెక్టర్ అది అని చెప్పారు. పైపైన చెప్పాను, నాకే తెలియదు ఐడియా నేను చేయబోతున్నా అని. ఓకే సార్ చేద్దామన్నారు. వచ్చాము. ఆ ఫస్ట్ సీన్ అమ్మాయిని రేప్ చేసే సీన్ ఉంటుంది కదా సార్ అక్కడ, అది ఫస్ట్ డే. ఆయన ఒక అబ్జెక్షన్ పెట్టలేదు. ఆయన యాక్చువల్లీ ఒక రోడ్ కాంట్రాక్టర్, అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 2 డాటర్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు కూడా డైరెక్టర్, కెమెరామెన్ కమ్ డైరెక్టర్ ఆయన. సో ఆయన ఎక్కడ అబ్జెక్షన్ పెట్టకుండా ఎక్కడ ఒక్క క్వశ్చన్ చేయలేదు, బ్లైండ్గా ఫాలో అయిపోయాడు ఆయన. అంటే ఆయన చూస్తేనే అప్పటికి నేనేమి కాదు, అట్లీస్ట్ ఈ రోజు అంటే చిన్న ప్రొఫైల్ ఉంది, అప్పుడు ఏమి కానోని ఆయన ఇంత ఆరాధించి నమ్మేసి ముందుకు వచ్చారు అనేది అదొక ఉంది. అఫ్కోర్స్ ఆయన నమ్మిన దానికి ఆయన ప్రతిఫలం వచ్చింది, బట్ ఆ జెన్యూనిటీ నచ్చిందండి. సో ప్రతి సినిమాలో ఈయన ఉండాలి అనేది ఒకటి అయిపోయింది మైండ్లో.
ప్రతి డైరెక్టర్కి మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. యాక్చువల్లీ ఉన్నారు, నా లైఫ్లో కూడా అలా ఉన్నారు. నేను దీంట్లో అయితే ఆయన క్రియేట్ చేశాను. నేను యాక్చువల్లీ గడ్డం కంటిన్యూటీ ఉంది ఎవరితో సినిమా అన్నారు, చిరంజీవి సినిమా ఏదో. నేను చెప్తాను సార్. చెప్పు. అదే సార్ ఒకసారి ఫోన్ చేసి ఇట్లా సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్ అనుకుంటున్నాను అన్నారు. అన్న తర్వాత నేను వేరే మూవీ ఒకటి పీపుల్స్ మీడియా వాళ్ళది అనుకుంటే అది వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఓ లుక్ కూడా పంపించారు సార్. అంటే గడ్డం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ గడ్డం పెంచండి, ఒక 2-3 మంత్స్ పెంచండి, పెంచిన తర్వాత స్టార్ట్ చేద్దామని అన్నారు. ఆ టైంలో సార్ ఫోన్ చేస్తే సార్ ఇట్లా మరి గడ్డం ఉంది సార్, వేరే మూవీ ఇట్లా ఒకటి అంటే వెబ్ సిరీస్ ఒకటి ఆఫర్ వచ్చింది. లేదు సార్ మీరు వదులుకోకండి, నేను వేరే ఆప్షన్స్ చూసుకుంటానని అన్నారు. పెట్టేశారు ఫోన్. నాకు ఒకటే ఆలోచన, అరే ఇది మిస్ అవుతుంది అని ఆలోచన ఉంది నాకు లోపల. తర్వాత కరెక్ట్గా 2 రోజులకు మళ్ళీ ఫోన్ చేసి సరే ఏం కాదు, నేను క్యారెక్టర్ మారుస్తున్నా, పోలీస్ క్యారెక్టర్ గడ్డంతో సిక్ పోలీస్ క్యారెక్టర్ చేసేద్దాం దాన్ని అంటే నాకు అసలు ఎంత సంతోషమైందంటే, అంటే నా కొరకు ఒక క్యారెక్టర్ మార్చేసిండ్రు అంటే అది చాలా నేను గొప్పగా ఫీల్ అయినా సార్. అంటే నాకు నేను గొప్పగా ఫీల్ అయినా అసలు. అది చాలా నాకు వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ చూసింది ఆయన. మీరు కావాలనుకున్నారు కదా సార్. కానీ లుక్ కూడా యూస్ఫుల్ అయింది సార్. ఇప్పుడు సింగ్ గెటప్ ఉంది కదా సార్, సర్దార్జీ గెటప్. సో సార్ అంటే మీరు చెప్పండి, అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ యు ఆర్, అది నాకు తెలుసుకోవాలనుకున్నా. అంటే మీకోసం మీరు సినిమాలు తీస్తారా, జనంకి నచ్చాలని సినిమాలు తీస్తారా, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని సినిమాలు తీస్తారా, 3 బ్యాలెన్స్ చేయాలనుకుంటారా? రెండోది సార్, జనాలు నచ్చాలి. జనాలు నచ్చితేనే ఆటోమేటిక్ మనీ విల్ ఫాలో కదా సార్. ఎక్కువ మంది జనాలు నచ్చాలి ఆబ్వియస్గా. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు చందమామ కథలు తీసేవాడిని అండి. ఫస్ట్ 3 సినిమాలు కూడా అలాగే రాసేవాడిని. నేను తర్వాత సమాజానికన్నా పెద్ద కంటెంట్ ఏముంది అనిపించింది. సమాజంలో ఉన్న కంటెంటే చాలా ఎక్కువ ఉంది, మనకు సొంతంగా రాయాల్సిన అవసరం లేదు అనిపించి దీంట్లోంచి ఇన్స్పైర్ అవుతూనే నా ఐడియాలజీని ఎంబెడ్ చేస్తూ నేను కథలు రాయడం మొదలుపెట్టానండి. అందుకని ఆన్ లొకేషన్ ఆఫ్ ది కఫ్ రాస్తున్నాను. అంటే సినిమా స్టార్ట్ చేసినప్పుడు క్లైమాక్స్ ఏంటో తెలియకుండా స్టార్ట్ చేశాను ఆ మొదటి సినిమాలో. అలా స్టార్ట్ అయిందండి. అంటే ఒక నేను అడిగేది అంటే, ఇప్పుడు సినిమాని ఒక కళగా చూడాలి, డబ్బులు మనకు వస్తే ఏంటి రాకపోతే ఇది ఒక ఆర్ట్ ఫామ్ అని బిలీవ్ చేయటమా, లేకపోతే పెట్టిన డబ్బులు తిరిగి రావాలి, జనాలు విపరీతంగా. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను హృదయకాలం తీసినప్పుడు విపరీతంగా ట్రోల్ చేశారు నన్ను ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు బేబీ తీసినప్పుడు బేబీకి కూడా నిబ్బా సినిమా అంటారు, తిడుతుంటారు. కొబ్బరిమట్ట సినిమా చేసినప్పుడు కూడా అదే తెలుగు సినిమా పరువు తీస్తున్నాం అంటారు. సో నేను ఒక రాజమండ్రి థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మాస్ ఆటో డ్రైవరు ఒకతను, ఒక తాగేసి ఒకతను, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే కడుపు నిండిపోయింది. అంటే మనం ఎక్కడో పేపర్ మీద రాసింది ఎవరికో ఆనందం ఇస్తుందంటే ఇంకా అంతకు మించి ఏం కావాలి. తిడితే తిట్టారు కానీ వీళ్ళందరినీ హ్యాపీ ఉంచడమే వీళ్ళందరి దగ్గర ఉంటే దాని డబ్బులు కూడా ఫాలో అవుతాయి. సో నేను ఆ మార్గం ఎంచుకున్నాను యాక్చువల్. అంటే అందరికీ నచ్చాలి సినిమా అనేది. సో మీరు అదే ఫాలో అవుతారా, లేదంటే సినిమాకి ఒక బాధ్యత ఉండాలి, కొన్ని ఎథిక్స్ ఉండాలి, క్యారెక్టర్లకి? అంటే ఇప్పుడు బేబీ రాసేటప్పుడు ఫ్లాడ్ క్యారెక్టర్స్ రాశాను, కొంతమందికి అర్థమైంది, కొంతమంది ఉమెన్ ఇన్సల్ట్ చేశాను అన్నారు. బట్ అది దాంట్లో ఉన్న ఫ్లాడ్ క్యారెక్టర్, మనుషులు అలానే ఉంటారు నిజ జీవితంలో అనేది నేను అనుకున్నాను. సో మీరు ఎలా ఆలోచిస్తారు రాసేటప్పుడు? స్వేచ్ఛగా ఆలోచిస్తారా, లేదు సొసైటీలో ఇలా ఉన్నాయి కాబట్టి ఇలాంటిది నేను రాయకూడదు అనుకుంటారా, ఈ పాత్రలకి ఈ పాత్ర ధర్మాలు ఎలా ఉండాలనుకుంటారా, ఎలా అనుకుంటారు? అంటే అదే అందరికీ నచ్చాలి, ఎక్కువ మెజారిటీ పీపుల్కి రీచ్ అవ్వాలని అనుకుంటామండి. ఎనీ ఫిల్మ్ మేకర్ని అనుకునేది. మీరు అన్నది వాళ్ళు టోటల్లీ ఆర్ట్ ఫిల్మ్ తీసే డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు మన కళలు ఇప్పుడు గొప్ప దర్శకులు సచిత్రి అని ఆయన ఉన్నారు. ఈజ్ నాట్ అది మామూలు ఏమైనా తెలియదు ఆయన పేరు. నేను అలా అవ్వాలనుకుని రాలేదు. అంటే ఫస్ట్ నేను యాక్టర్ కన్నా ముందు డైరెక్టర్ అయితే కూడా ఎలాంటి డైరెక్టర్ అవ్వాలంటే ఒక కమర్షియల్ సినిమాని నా స్టైల్లో, అంటే నా ఊహ, ప్రతి మనిషికి ఒక ఊహ ఉంటుంది సార్, ప్రతి ఫిల్మ్ మేకర్కి. ఇప్పుడు మీ ఊహలో బేబీ మీరు తీసింది వేరు, అదే బేబీ వేరే దర్శకులు చేస్తే ఆయన ఊహ వేరు ఉంటుంది. సో అలా తీస్తూనే కమర్షియల్ సినిమాని తీయాలి, అంటే అందరినీ అలరించే సినిమా తీయాలనుకున్నాను సార్.